హాయ్ అండి. ఈరోజైతే మనం తెలంగాణలోనే చాలా తక్కువ మందికి తెలిసిన ఒక దేవాలయం గురించి తెలుసుకుందాము. ఈ దేవాలయం అయితే యాదగిరిగుట్ట దగ్గర నుంచి 3 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఇదైతే శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవాలయము. చాలామందికి హయగ్రీవ స్వామి ఎవరో తెలీదు. ఇక్కడ పిక్చర్‌లో కూడా చాలా క్లియర్‌గా ఇచ్చారు చూడండి. హయగ్రీవ స్వామి బ్రహ్మకు వేదాలను, అలాగే సరస్వతీ దేవికి విద్యను ప్రసాదించారు. హయగ్రీవ స్వామి విష్ణు స్వరూపము. ఇక్కడ చాలామంది ఉండి వేదం కూడా నేర్చుకుంటారు. ఈ దేవాలయము అక్షరాభ్యాసానికి పెట్టింది పేరు. ఇక్కడ శ్రవణ నక్షత్ర తేదీలు ఇచ్చారు. ఈ తేదీల్లో అక్షరాభ్యాసం చేస్తారనమాట. మిగిలిన తేదీల్లో కూడా చేస్తారు కానీ ఈ తేదీల్లో చేయించుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది. ఎవరికైనా ఇంకా దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే అక్కడ వాట్సాప్ నంబర్ ఇచ్చారు. దానికి మెసేజ్ చేస్తే వాళ్ళు నీకు రిప్లై ఇస్తారు. ఇప్పుడైతే మా బాబుకి అక్షరాభ్యాసం చేపిస్తున్నాము. అక్షరాభ్యాసానికి కావలసిన పలక, బలపం, పుస్తకం, అలాగే పెన్ను అవన్నీ మనమే తెచ్చుకోవాలి. పలక మీద ఓం శ్రీ హయగ్రీవాయ నమః అని రాస్తారు. తర్వాత పూజ చేపిస్తారు. పూజ అయిపోయిన తర్వాత పలక మీద రాసిన అక్షరాలను బాబు చేత రాపిచ్చమంటారు. అంతే అండి, అక్షరాభ్యాసం పూర్తయిపోయినట్టే. ఈ ఆలయం అక్షరాభ్యాసానికే కాదండి, బీజాక్షరాలకు కూడా పెట్టింది పేరు. తెలంగాణలో ఇంకెక్కడా కూడా ఇలా నాలుక మీద బీజాక్షరాలు రాయరు. ఇలా చేస్తే మంచి చదువు లభిస్తుందని వాళ్ళ నమ్మకము. మా పిల్లలిద్దరికీ బీజాక్షరాలు రాయించాము. చాలామంది పిల్లలు బీజాక్షరాలు రాయిస్తుంటే ఏడుస్తున్నారు. కానీ మా బాబు అయితే అస్సలు ఏడవలేదు. అంతే అండి, బీజాక్షరాలు రాయించడం కూడా అయిపోయింది. ఇక్కడ ఉదయం అలాగే మధ్యాహ్నం కూడా అన్నదానం ఉంటుంది. వీళ్ళు ఈ గుడి యొక్క వ్యవస్థాపకులు. వీళ్ళ విగ్రహాలని అన్నదాన సత్రానికి ముందు ప్రతిష్ఠించారు. ఇక్కడ అక్షరాభ్యాసం బీజాక్షరాలే కాకుండా చాలా రకాల హోమాలు కూడా జరుగుతాయి. అలాగే దిష్టి కూడా తీస్తారు ఇక్కడ. దిష్టి తీయించుకునేవారు గుమ్మడికాయ అలాగే కొబ్బరికాయలను తీసుకొస్తే వాళ్ళు చేస్తారనమాట. ఈ దేవాలయం అయితే చాలా విశాలంగా ఉంది. అలాగే ఇక్కడ స్వామివారి అవతారాలను కూడా వేశారు. ఇక్కడ ముందు స్వామివారికి అభిషేకం జరిగిన తర్వాత పూజ చేస్తారు. ఆ తర్వాత అక్షరాభ్యాసం చేస్తారు. ఇక్కడ వివిధ రకాల హోమాలు కూడా జరుగుతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామిని. మీరు కూడా ఈ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.